హాయ్ గైస్. గ్రూప్లో ఎన్ఎఫ్టీ గురించి చాలామందికి డౌట్ ఉంది. నిన్న కూడా చాలామంది డౌట్స్ అడిగారు, కానీ నేను క్లారిఫై చేయలేకపోయాను. ఇప్పుడు వీడియో చేస్తున్నా, మీకు ఎన్ఎఫ్టీ గురించి A to Z అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వచ్చి వాట్ ఈజ్ ఎన్ఎఫ్టీ. ఎన్ఎఫ్టీ వచ్చి నాన్ ఫంజబుల్ టోకన్స్. ఎన్ఎఫ్టీ వచ్చి ఒక బ్లాక్ చైన్. ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్. మీకు ఈ క్రిప్టోలో బ్లాక్ చైన్స్ చాలా ఉంటాయి. ఒకటి క్రిప్టో బ్లాక్ చైన్, ఒకటి ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్. క్రిప్టోలో ఏముంటుంది, మీకు కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలా అండ్ బై అండ్ సెల్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్, అది సైడ్ చేసేయండి. ఇది ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్. ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్ అంటే ఏం లేదా, ఒక ఆర్ట్, ఒక ఇమేజ్, ఒక కంపెనీ వాళ్ళు, ఎన్ఎఫ్టీ కంపెనీ వాళ్ళు వాళ్ళ ఆర్ట్స్ వాళ్ళ ఆర్ట్స్ 5,000 10,000 అలా క్రియేట్ చేసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంపెనీకి ఇంక్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. కొంతమంది ఫ్రీగా ఇస్తారు. ఓకేనా? మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఊపిరి ఫిలిం ఉంది కదా, దాంట్లో పెయింటింగ్ చేసి చాలా హై రేట్కి అమ్ముతారు కదా, అదే సేమ్ సినారియో ఇక్కడ దీనిలో ఎన్ఎఫ్టీలో ఉంది. అండ్ మాకు ప్లస్ పాయింట్ ఏమంటే, అప్కమింగ్ డేస్లో అమితాబ్ బచ్చన్ ఎన్ఎఫ్టీ వస్తుంది, అండ్ సెకండ్ వన్ సన్నీ లియోన్ ఎన్ఎఫ్టీ వస్తుంది. వీళ్ళిద్దరూ చాలా ఎన్ఎఫ్టీ కంపెనీస్తో టైఅప్ కూడా ఉన్నారు. ఇంకా న్యూస్ రాలేదు బయటికి. ఓకే, ఇప్పుడు మేము ఎన్ఎఫ్టీలో ఫ్రీ మింటింగ్ చేయాలా. అండ్ సెకండ్ పాయింట్, వాట్ ఈజ్ మింట్. ఇప్పుడు కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ కంపెనీస్ వద్దాం. ఫ్రీ కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళ కంపెనీ ఇంక్రీజ్ చేసుకోవడానికి 5,000 6,000 8,000 అలాగా ఫ్రీ మింటింగ్ చేస్తాయి. మింట్ అంటే ఏం లేదు గైస్, మొబైల్ బుకింగ్స్లో సేల్ ఎలా ఉంటుందో దానికి ఎన్ఎఫ్టీలో మింట్ అంటారు. ఓకేనా? మింట్ అంటారు వాళ్ళు. కరెక్ట్. వాళ్ళు మేము వాళ్ళ కంపెనీకి ఫాలో చేసి వాళ్ళ మెసేజెస్ని థరోలీ వాచ్ చేస్తుండు. ఇంకా వాళ్ళ డిస్కార్డ్ని జాయిన్ అవ్వాల, ట్విట్టర్ని జాయిన్ అవ్వాల. అండ్ డిస్కార్డ్, ట్విట్టర్ చాలు, మ్యాక్సిమం డిస్కార్డ్లో అంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ట్విట్టర్లో ఫాలో చేయాలి. ఇప్పుడు మీకు మింటింగ్ లింక్ ఎలా వస్తుంది? చాలా కంపెనీస్ మీకు మింటింగ్ లింక్ ముందే ఇదు, ఎందుకంటే చాలా ఫేక్ స్కామ్స్ చేస్తారు. నాకే $5-10 లాస్ అయింది మొన్న నైట్. ఓకేనా? వాళ్ళు 1 minute 2 minutes ఆర్ ఎగ్జాక్ట్ టైం అప్పుడు మింటింగ్ లింక్ ఇస్తారు, ట్విట్టర్లో అన్నా డిస్కార్డ్లో అన్నా. ఓకేనా? మీరు అది వితిన్ సెకండ్స్ త్వరగా క్లిక్ చేసి వాలెట్ కనెక్ట్ చేసుకుని అంతా చేసేలా మింటింగ్. ఓకేనా? ఇప్పుడు పెయిడ్ అండ్ ఫ్రీ ఎన్ఎఫ్టీస్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు మీరు పెద్ద ప్రాబ్లమ్ ఏమో మింట్ ఎలా చేయాలా. మీకు ఎన్ఎఫ్టీ మింటింగ్స్లో 2 ఎక్స్చేంజ్ కావాలా. 2 ఉన్నాయి, ఒకటి ఫ్యాంటమ్ వ్యాలెట్, ఒకటి solid.io. ఇవి 2 డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. అంటే ఈ ఎక్స్చేంజ్ మీ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు ఈ పాస్వర్డ్ అండ్ వర్డ్స్ ఇస్తారు కదా, ఆ వర్డ్స్ మీద మర్చిపోయి ఉంటే మీకు జన్మలో ఆ అకౌంట్ బ్యాక్ రాదు. దాంట్లో ఎన్ని lakhs crores ఉన్నా మీకు అకౌంట్ రాదు. ఇవి బైనాన్స్ ఫజరెక్స్ ఉంది కదా, అది సెంట్రలైజ్ ఎక్స్చేంజ్. దాంట్లో మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా, జీమెయిల్ మర్చిపోయినా మీకు ఓటీపీ వస్తుంది. జీమెయిల్ ఓటీపీ, మొబైల్ ఓటీపీతో మీరు ఎలాగోలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు. మీ పర్టికులర్ ఎక్స్చేంజ్ మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు గిన మర్చిపోతే అది అంత లాస్. దాంట్లో సమ్ స్క్రోర్స్ ఉన్నా మీరు ఏం రికవర్ చేయలేరు. ఓకేనా? ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. ఓన్లీ డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ఎన్ఎఫ్టీస్. ఓకే? ఇప్పుడు వ్యాలెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాంటమ్, దీంట్లో 2 వ్యాలెట్స్ ఉంటాయన్న కదా, ఒకటి solid.io, ఇంకోటి ఫ్యాంటమ్. దీంట్లో solid.ioలో మైనస్ పాయింట్, ఫ్యాంటమ్లో ప్లస్ పాయింట్. solid.ioలో మైనస్ పాయింట్ ఏమంటే, మీకు ఆడ మింటింగ్ అప్పుడు మీకు ఆడ కింద నోటిఫికేషన్ అని పుడుతుంది.
అది ఎక్కడ పడుతుంది అంటే కరెక్ట్ అప్రూవ్ పైన పడుతుంది, మేము క్లిక్ చేసేకి రాదు, అది పోయిన తర్వాత క్లిక్ చేయాలి. అప్పటి వరకు అన్ని ఎన్ఎఫ్టీస్ సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఓకేనా, దీని ఫ్యాంటమ్లో అట్లా కాదు, విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. ఇప్పుడు వ్యాలెట్ క్రియేట్ చేయాలంటే మీరు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్లో వెళ్ళాలి. ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేయాలా, మీరు ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేయాలా. ఫస్టే క్లిక్ చేయండి, ఫస్ట్ కాదు. ఓకే, ఇక్కడ టాప్ మోస్ట్ సైడ్లో ఫ్యాంటమ్ క్లిక్ చేసి డైరెక్ట్ సెర్చ్ కొట్టండి, ఏం కొట్టదండి, వెయిట్ వైల్. ఇది ఫస్ట్ వన్ ఫ్యాంటమ్ వ్యాలెట్ క్లిక్ చేసి యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. ఇది వాలెట్ క్రియేట్ ఎలా చేయాలా మీకు ప్రొసీజర్ చెప్తున్నా. ప్లస్ వాలెట్ క్రియేట్ అయిపోయింది, అది ఆటోమేటిక్ మీకు పాపప్ వస్తుంది ఇలాగా. సారీ వాలెట్ క్రియేట్ కాలేదు, క్రోమ్లో యాడ్ అయిపోయినాక ఆటోమేటిక్ పాపప్ వస్తుంది. ఇక్కడ మీరు డెస్క్టాప్ మోడ్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు క్లియర్గా వినండి, ఒకటి క్రియేట్ న్యూ వ్యాలెట్ అని వస్తుంది, ఇంకోటి యూస్ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ అని వస్తుంది. ఇది ఫ్రేజ్ అని అంటే ఏమంటే మీకు ఈ జీమెయిల్లో మీరు ఇన్స్టా ఫేస్బుక్ వాడతారు కదా, దాంట్లో ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది, దీంట్లో ఈమెయిల్ అడగదు, ఫ్రేజ్ అడుగుతుంది. ఫ్రేజ్ అంటే ఏం లేదు, ఒక వర్డ్స్ వస్తాయి, దానికి ఫ్రేజ్ అంటారు. క్రియేట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. ఇది ఉంది కదా, క్యారీ, లూప్, క్రోల్, పాస్, ఎయిర్, ఇవన్నీ మీ వర్డ్స్. ఇది మీకు క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక జీమెయిల్ టైప్. ఇది కాపీ చేసుకొని ఎక్కడన్నా సేవ్గా పేస్ట్ చేసుకోండి. ఎలాగంటే ఫ్యాంటమ్ సేవ్ చేసుకోండి. అండ్ గైస్ ఇంకోసారి చెప్తున్నా, ఇది గిన లాస్ అయితే మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉన్నా మీరు రికవర్ చేయలేరు. ఇది డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్, ఇది మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండదు. మీరు గుర్తుంటే మీ అకౌంట్ రికవర్ అవుతుంది, లేకపోతే లాస్ట్. పాస్వర్డ్ కొట్టండి. పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్ అండ్ @ నంబర్స్ అవన్నీ ఉన్నట్లు చూసుకొని ఐ అగ్రీ అని కొట్టండి. సేవ్. ఇదంతా ఏం లేదు, అంతా కంటిన్యూ కొట్టండి. ఇది ఫాలో అవన్నీ ఏం లేదు. ఓకే, ఫినిష్. ఇప్పుడు అయిపోయింది మీది. మీ ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక 3 డాట్స్లో మీరు కింద పోతే ఇక్కడ ఫ్యాంటమ్ వ్యాలెట్ ఇలా వస్తుంది. మీరు ప్రతిసారి ఆ డాట్స్లో పోయి చెక్ చేసుకోవాలి. ఇది మీ వ్యాలెట్. ఓకేనా, ఇప్పుడు ఏమంటే మీరు అమౌంట్ ఎలా సెండ్ చేయాలి, ఎలా రిసీవ్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ సోల్ అని ఉందా, డిపాజిట్ సోల్ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సెండ్ ఫ్రమ్ వ్యాలెట్ ఆర్ ఎక్స్చేంజ్ దీన్ని క్లిక్ చేయాలి. ఇది ఉంది కదా, ఇది కాపీ. మీరు ఎవరైనా మీకు పంపిస్తారంటే ఈ అడ్రస్సే చేయాలి. ఓకేనా, ఒకసారి అర్థం కాలేకపోతే మళ్ళీ బ్యాక్ నుంచి చూసుకోండి. డిపాజిట్ సోల్ వ్యాలెట్ అడ్రస్ ఉంది. గైస్ అడ్రస్ దగ్గర చాలా కాన్సన్ట్రేట్గా ఉండండి. అడ్రస్ మీరు రాంగ్ ఇస్తే అది వేరే చోట వెళ్ళిపోతుంది, మీరు ఏం చేయలేరు. ఓకేనా, ఈ అడ్రస్ కాపీ చేసుకొని మీరు ఎవరైనా పంపిస్తారంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పంపించేస్తారు. ఓకేనా, ఇది డిపాజిట్. ఇప్పుడు మీకు దీంట్లో అమౌంట్ ఎన్ఎఫ్టీ వచ్చింది, సెల్ చేసేసారు. ఇప్పుడు అమౌంట్ ఐఎన్ఆర్ ఎలా చేసుకోవాలంటే ఇది కొంచెం ట్రిక్కీ ప్రాసెస్, చెప్తా వినండి. ఇక్కడ మీరు సోల్ అని క్లిక్ చేయండి. ఈ సోలోనా అడ్రస్ మీరు ఇక్కడ అక్కడ నుంచి అక్కడ నుంచి విత్డ్రా చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ డిపాజిట్ అడ్రస్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ థింగ్ గైస్, ఇంకోసారి చెప్తున్నా, అడ్రస్ దగ్గర చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. మీరు వేరే అడ్రస్ అది వేరేకి వెళ్ళిపోతుంది, ఇంకా వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా, ఇక్కడ సోలోనా అడ్రస్ ఉంది, బైనాన్స్ స్మార్ట్ చైన్ సోలోనా అడ్రస్ ఉంది. బైనాన్స్ స్మార్ట్ చైన్ అంటే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్, అది ట్రస్ట్ వ్యాలెట్లో పోతుంది. ఒకవేళ మీరు ఇది క్లిక్ చేసి పోతే మీ అమౌంట్ అంతా వేస్ట్. ఓకేనా, మీరు ఫ్యాంటమ్లో నుంచి దీంట్లో వేసేటప్పుడు సోలోనా అడ్రస్సే క్లిక్ చేసి, దీంట్లో 2 ఉంటాయి, సోలోనా, బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20. సోలోనానే క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేయండి.
కాపీ చేసి ఇక్కడ సెండ్ చేసి ఇప్పుడు అమౌంట్ లేదు కదా ప్రజెంట్, సెండ్ చేస్తే మీకు అక్కడ పేస్ట్ అడ్రస్ అని వస్తుంది, పేస్ట్ చేసి సెండ్ చేస్తే విత్ ఇన్ 5 minutes వచ్చేస్తుంది, బైనాన్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బైనాన్స్లో నుంచి వజిరెక్స్లో వేసుకోవాలి. వజిరెక్స్ ఇది ఇండియన్ ఎక్స్చేంజ్. వజిరెక్స్లో వేసుకోవాలి. వజిరెక్స్లో వేసుకోవాలంటే మీరు ఇప్పుడు మీకు సోల్ వచ్చేస్తుంది, మీరు ఈ సోల్లో నుంచి యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను చూడండి. సోల్ మీ అమౌంట్ ఒకవేళ మీ సోల్ ఇక్కడ డిపాజిట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది సోల్ ఉందని. మీరు ఇక్కడ ఇది ఆల్ ఆఫ్టర్ ఇక్కడ మీకు 100% అని క్లిక్ చేసి సెల్ చేసేయండి. సెల్ చేస్తే మీకు యూఎస్డిటీలో వస్తుంది, యూఎస్డిటీలో అమౌంట్ వస్తుంది. యూఎస్డిటీలో అమౌంట్ వస్తే మీరు టీఆర్ఎక్స్లో చేంజ్ చేసుకోవాలి. యూఎస్డిటీ నుంచి టీఆర్ఎక్స్ బై చేసుకోవాలి. టీఆర్ఎక్స్ బై చేసి మీరు వజిరెక్స్లో ట్రోన్ టీఆర్ఎక్స్ దీంట్లో ఓకే సారీ ఇది కాదు, ఫండ్స్లో పోయి ఇక్కడ టీఆర్ఎక్స్ లేకపోతే పైన సెర్చ్ చేయండి, ఇక్కడ వచ్చేసాయి. టీఆర్ఎక్స్ క్లిక్ చేసి డిపాజిట్ అడ్రస్లో వెళ్ళి ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేయండి అక్కడ బైనాన్స్లో ప్లేస్ చేసి మీకు ట్రోన్ దీంట్లో వచ్చేస్తుంది, వజిరెక్స్లో వచ్చినాక మీరు మళ్ళీ ట్రోన్ ఐఎన్ఆర్లో సెల్ చేయాలి. సెల్ చేసి ఇక్కడ నేను సెల్ చేసాను 1315,295 సెల్ అది ఐఎన్ఆర్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ విత్డ్రాల్ చేస్తే మీకు అమౌంట్ వచ్చేస్తుంది గ్యాస్, అంతే. ఈ విత్డ్రాల్ ప్రాసెస్ ఇది గైస్. ఒక పాయింట్ మర్చిపోయాను, మీకు ఎన్ఎఫ్టీ వస్తుంది కదా ఫ్యాంటమ్ వ్యాలెట్లో, మీకు ఒకవేళ ఫ్యాంటమ్ వ్యాలెట్లో ఎన్ఎఫ్టీ వస్తే ఎలా చెక్ చేయాలా అది ఒక పాయింట్. ఇక్కడ కింద డాలర్స్ అని ఉందా, ఇది పక్కన ఇది కలెక్షన్స్ ఉందా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఎన్ఎఫ్టీ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ వ్యాలెట్ కన్నా సెండ్ చేసుకోవచ్చు, ఎలా అయినా సెండ్ చేసుకోవచ్చు. ఓకేనా. నిన్న దీని గురించి చెప్పారు, డబ్బుల గురించి చేసుకోదండి. ఒక ఎన్ఎఫ్టీ 10,000 రూపీస్ ఉందని. ఇప్పుడు ప్రైస్ వచ్చి ఒకవేళ మీరు కొంటే 2,000 రూపీస్ ఉంది, 8,000 లాస్. నాకైతే ఫ్రీ వచ్చింది అనుకోండి, అండ్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్. ఇది ప్రైస్ పోతుంది మ్యాక్సిమం, ఐఎమ్ హోల్డింగ్ ఇట్. ఇది ఎలా సెల్ చేయాలి, ఇక్కడ నుంచి ఇంకో పాయింట్. ఆఫ్టర్ మింటింగ్ అన్ని ప్రాజెక్ట్స్ మింటింగ్ తర్వాత వాళ్ళ డిస్కార్డ్ ఐడిలో అనౌన్స్మెంట్ సెక్షన్స్లో వాళ్ళ మార్కెట్ ప్లేస్ ఎక్స్చేంజెస్ మీకు క్రిప్టోలో ఎలా కాయిన్స్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో ఎన్ఎఫ్టీస్లో కూడా అలా ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఓకేనా. మీరు ఇప్పుడు క్రిప్టో ఎన్ఎఫ్టీ ఎక్స్చేంజెస్ చెప్తాను చూడండి. మ్యాజిక్ ఎడెన్, సోల్సియా, సోలనాట్, త్రీ టాప్ ఎక్స్చేంజెస్. మీరు దాంట్లో వేసి సెల్ ఆర్డర్ కొడితే అక్కడ సెల్ అయిపోతుంది, అమౌంట్ మాత్రం దీంట్లో వస్తుంది. ఓకేనా. మీకు ఒకసారి ఎక్స్చేంజ్ కూడా చూపిస్తాను. గైస్ ఎక్స్చేంజ్ లోడ్ అవ్వలేదు, ఇట్స్ నాట్ లోడింగ్ గైస్. దీంట్లో మీరు ఎన్ఎఫ్టీలు సెల్ చేసుకోవచ్చు ఈజీగా. మీ ఎన్ఎఫ్టీ ఇక్కడ వచ్చేస్తుంది, అది అన్వెరిఫైడ్ ఉంటుంది. ఓకేనా. ఇది ఒక పాయింట్, ఇది అన్వెరిఫైడ్. ఎందుకంటే వీళ్ళు మ్యాజిక్ ఎడెన్స్ అన్న సోలనాట్స్ అన్న ఈ ఎన్ఎఫ్టీల ఎక్స్చేంజ్ వెరిఫై చేసే టైం పడుతుంది, 1 day ఆర్ 10 hours 8 hours అలాగా వెరిఫై. బట్ 100% ష్యూర్ వెరిఫైడ్ అయిపోతుంది. వెరిఫైడ్ అయినాక మీరు సెల్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద ఫ్లోర్ ప్రైస్. ఓకేనా. ఈ ఎన్ఎఫ్టీస్లో
ఒక మేజర్ పాయింట్ ఉంది, అదేమంటే ఫ్లోర్ ప్రైస్. ఫ్లోర్ ప్రైస్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మింట్ అయింది, ఇప్పుడు టోటల్ మింట్ అయిపోయింది అనుకోండి ప్రాజెక్ట్. వీళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేస్తారు. లిస్ట్ చేసిన తర్వాత చాలామంది ఏమనుకున్నారు, ఫ్రీ వచ్చిందిలే ఒక 1000 2000కి అమ్మేద్దాం అని సెల్ చేస్తారు. అక్కడ వీళ్ళంతా సెల్లింగ్కి ప్రైస్ డౌన్ అయిపోతుంది. ప్రైస్ డౌన్ అయితే ఇప్పుడు నిన్న 1 సోల్ ఉన్న ఒక ఎన్ఎఫ్టీ ఇప్పుడు ఫ్లోర్ ప్రైస్ వచ్చి 0.2. ఫ్లోర్ ప్రైస్ అంటే ఏం లేదు, మినిమం ప్రైస్. మీరు ఇన్స్టాంట్ సెల్ అవ్వాలా, నాకు డబ్బులు అర్జెంట్ కావాలా అంటే మీరు ఫ్లోర్ ప్రైస్లో మీరు తీసుకోవచ్చు. ఫ్లోర్ ప్రైస్ సెల్ పెట్టి ఇన్స్టాంట్ సెల్ అయిపోతుంది. ఇది ఫ్లోర్ ప్రైస్. ఇంకా గైస్ ఇప్పుడు అక్టోబర్ 15th 16th ఒక ప్రాజెక్ట్ ఉంది, సోలార్ నౌట్ అని. చాలా పెద్ద ప్రాజెక్ట్ గైస్. ఫ్రీ మింటింగ్, ఓకేనా? ఫ్రీ మింటింగ్ ఏం కాదు, ఒక $2-3 ఉంటే చాలు. 0.1 సోల్ మస్ట్ అండ్ షుడ్ అంటారు, అదేం కాదు. $2-3 ఉన్నా చాలు. ఇదే గైస్, ఇది 3D ఎన్ఎఫ్టీ. ఒకవేళ మీకు దొరికింది అనుకోండి, మినిమం టు మినిమం ఈ ఫ్లోర్ ప్రైస్ 4 to 5 సోల్ అంటే 40,000 to 50,000 మినిమం ఉంటుంది గైస్. మిస్ చేయండి. అండ్ వీళ్ళ వెబ్సైట్ గేమింగ్ అంటే ఈ ఎన్ఎఫ్టీ గేమింగ్ ఎన్ఎఫ్టీ అంటే చాలా హైప్ ఉంటుంది. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ట్విట్టర్లో పోయి జాయిన్ అయిపోండి. మీకు ఈ డిస్కార్డ్ కూడా ఇక్కడే వస్తుంది, ఏదో డిస్కార్డ్ జాయిన్ అయిపోండి. ఇంకా అప్డేట్స్ గ్రూప్లో పెడతా గైస్. అండ్ గైస్ అంతా క్లియర్ చేసిన అనుకుంటున్నాను. అండ్ ఎన్ఎఫ్టీ గురించి, మార్కెట్ ప్లేస్ గురించి, ఫ్లోర్ ప్రైస్ గురించి, అండ్ విత్డ్రా ఎలా చేయాలా, అండ్ మింటింగ్ ఎలా చేయాలా. అండ్ మింటింగ్ అప్పుడు గైస్ మీరు వాలెట్ ఎలా కనెక్ట్ చేస్తారు. మీకు మింటింగ్ లింక్ 1 minute 2 minutes ఆర్ 15 minutes బ్యాక్ వస్తుంది. అప్పుడు మీరు కాపీ చేసి కివీలోనే చేయండి గైస్. మింటింగ్ కివీ బ్రౌజర్లోనే చేయండి. మీరు అది పేస్ట్ చేయండి, లింక్ పేస్ట్ చేయండి. అక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. కనెక్ట్ క్లిక్ చేస్తే ఫ్యాంటమ్ వ్యాలెట్ అని వస్తుంది. ఫ్యాంటమ్ వ్యాలెట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ అక్కడ మొబైల్లో పాపప్ వచ్చేస్తుంది, అప్రూవ్ కొట్టండి అని. మీరు అప్రూవ్ కొట్టకూడదు. ఎందుకు కొట్టకూడదు అంటే కింద ఇంకా అలో సెక్షన్ వస్తుంది. ఆ అలో సెక్షన్ క్లిక్ చేసి అలో కొట్టాలి. ఇది ఎందుకంటే మీరు కింద అలో సెక్షన్ కొట్టలేదనుకో, మింటింగ్ అప్పుడు మీకు మళ్ళీ అప్రూవ్ ఆప్షన్ అడుగుతుంది. అప్రూవ్ ఆప్షన్ కొట్టి మళ్ళీ అప్రూవ్ చేస్తే మీకు టైం పోతుంది. ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ ఎన్ఎఫ్టీలన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చేస్తాయి. అందుకే కింద అలో కొట్టి వ్యాలెట్ మింటింగ్ లింక్ వచ్చినప్పుడు మింటింగ్ లింక్ కాపీ పేస్ట్ చేసి వ్యాలెట్ కనెక్ట్ చేస్తే మీకు పాపప్ వస్తుంది. కింద అలో ఆప్షన్ కొట్టి దానిపైన అప్రూవ్ కొట్టండి, అప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది గైస్. అండ్ మింటింగ్ చేసుకోండి. అంత A to Z చెప్పేసిన అనుకుంటున్నాను గైస్. అండ్ థ్యాంక్ యూ.